వన్స్ అపాన్ ఏ టైం ఒక బ్యూటిఫుల్ ఫారెస్ట్ ఉండేది. అక్కడ ఎంతో బ్యూటిఫుల్గా ఉన్న బర్డ్స్, అంతేకాకుండా యానిమల్స్తో పాటు బ్యూటిఫుల్ ఫ్లవర్స్ కూడా ఉండేవి. ఆ ఫారెస్ట్లో ఒక బ్యూటిఫుల్ మ్యాంగో ట్రీ ఉండేది. ఆ మ్యాంగో ట్రీకి ఒక స్పెషల్ 3 మ్యాంగోస్ కాసాయి. బుజ్జి, బంగారం, పండు ఇవి 3 కూడా చాలా ఫ్రెండ్లీగా ఉండేవి. అంతేకాకుండా బుజ్జి చాలా నాటీగా ఉంటూ ఉండేది. నాకు ఈ చెట్టు మీద చాలా బోరింగ్ గా ఉంది. నేను ఈ ఫారెస్ట్ అంతా తిరిగి చాలా ఎంజాయ్ చేసి వస్తాను. అంతేకాకుండా మన ముగ్గురులో నేనే చాలా హ్యాండ్సమ్. అందరికీ నా బ్యూటీనెస్ చూపించి వస్తాను. బాయ్. వెళ్ళు బుజ్జి వెళ్ళు, ఈ అడవి గురించి నీకు బాగా తెలిసి వస్తుందిలే. సరే తమాపదనిసా, చలో 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 జల్సా సా. ఏంటది మామిడి పండులాగా ఉంది, అంత అందంగా ఉంది. ఈ రోజు దాన్ని తప్పకుండా తినాలి. ఏంటి రాజా, నువ్వు తినవలసిన యానిమల్స్ అన్నీ అయిపోయినాయా? ఇప్పుడు నన్ను తింటున్నావు, అయినా నేను నీకు దొరకనులే. బాయ్. హే మ్యాంగో, సూపర్ ఉంది. నాకు చాలా బాగా ఇష్టం మ్యాంగో అంటే. ఈ రోజు తప్పకుండా తినాలి. ఎలా అబ్బా? హే బుట్టోడా, నువ్వు నన్ను తినలేవు. వెళ్ళి చదువుకో, లేకపోతే అమ్మతో దెబ్బలు తింటావు. హే బుజ్జి, వెళ్ళావుగా, బాగా ఎంజాయ్ చేసావా? నీ బ్యూటీనెస్ అందరికీ చూపించావా? చెప్పు బుజ్జి చెప్పు. ఏం బ్యూటీనెస్ ఏమో, అందరి నుంచి పారిపోయి వచ్చేసరికి నా తల ప్రాణం తోక్కొచ్చిందమ్మా. ఏంటో ఈ మనుషులు, ఈ జంతువులు అందరూ కూడా నన్ను తినాలనే చూస్తున్నారు. నేను ఎలా తప్పించుకోవాలా ఏంటో. నేను ఎప్పటికీ వెళ్ళనమ్మా ఎక్కడికిను. ఇప్పుడు అర్థమైందా బుజ్జి? బ్యూటీనెస్ అంటే అందరికీ చూపించేది కాదు, నీలోనే ఉండేది. పవన్ కళ్యాణ్ సార్ చెప్పారా, కంటెంట్ ఉన్నవాడికి కటౌట్తో పని లేదబ్బా. హ్యాపీగా ఉండు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. టేక్ కేర్ చిల్డ్రన్. బాయ్.